సృష్టికర్తవైనా యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లును కాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనమిలాగా దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనము ప్రభువుని ఎంతగానో స్తుతించి బద్దులమై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండం 26వ అధ్యాయం 1-2 వచనములను మనము ధ్యానం చేయబోతున్నాం. 2వ వచనం, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది. వినిచిన్నవారు మీవారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని యేసునామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ భాగ్యాన మరి అబ్రహాము కుమారుడైన ఇస్సాకు నివసించుచున్న ప్రాంతమందు కరువు సంభవింపగా తాను గెరారుకు వచ్చారు. గెరారు నుండి ఐగుప్తునకు వెళ్ళతలంచారు. ఆ సమయాన ప్రభువు దర్శనమందు మాట్లాడుచు, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు అనగా గెరారు నందు నివసించు అని ప్రభు చెప్పారు. ఆత్మీయులారా, ఈ కరువు అనేది ఇస్సాకు జీవితంలో మొదటిసారిగా రావడం. అంతకు మునుపు తన తండ్రి కాలాన కరువు అనేది వచ్చింది. చూడండి, ఆదికాండము ప్రియులారా మరి 12వ అధ్యాయం 10వ వచనంలో, అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. 12:10లో చదివాం. ఆత్మీయులారా, అంటే తన తండ్రి కాలంలో కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళారు. తీరా ఐగుప్తుకు వెళ్ళారు, కొంతకాలం అక్కడ గడిపారు. మరలా తాను తిరిగి కనానుకు వచ్చారు. అయితే ఇప్పుడు కూడా తానేమనుకుంటున్నారంటే, తన తండ్రి ఎలాగునైతే కరువు కోరలు దాటుకుడకు ఎలాగున వెళ్ళారు, నేను కూడా అలాగనే ఐగుప్తుకు వెళతాను అంటే ప్రభువారు అంటున్నారు, నువ్వు ఐగుప్తులోకి వెళ్ళవద్దు, నేను నీతో చెప్పు దేశమందు నువ్వు నివసించు అని ప్రభువారు చెప్తున్నారు. ఆత్మీయులారా, కొంత శ్రద్ధగా దేవుని మాటలు విందాం. ఇప్పుడు అబ్రహాము ఐగుప్తుకి వెళ్ళారు, కానీ ఇస్సాకును దేవుడు వెళ్ళొద్దు అంటున్నారు. పైగా తాను ఉండవలసిన చోటును దేవుడు తెలియజేస్తున్నారు, నువ్వు ఈ దేశంలో ఉండు అని. నిజానికి ఏ ప్రాంతం అది అంటే అది గెరారు ప్రాంతం. గెరారులో ఫిలిష్తీయులు నివసిస్తున్నారు. ఈ గెరారు ప్రాంతం ఫిలిష్తీయులకు ఓ కంచు కోట లాంటిది. అక్కడ
నివాసం ఉండమంటున్నారు. పోనీ వీళ్ళేమైనా మంచి వాళ్ళంటే ఆదికాండం 21 అధ్యాయం 22, 32 వచనాలు చదివితే, ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతిని ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చెయ్యి పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటూ మాట్లాడారు. అబీమెలెకు అని ఫిలిష్తీయుల రాజుని అంటారు. ఫరో అని ఐగుప్తును పాలిస్తున్న రాజులను ఫరో అంటారు. ప్రియులారా, వీళ్ళంతా మంచి వాళ్ళేమీ కాదు. ఎవరు? ఈ ఫిలిష్తీయులు అనబడిన వారు. ఎందుకంటే అబ్రాము గారి భార్య అయిన శారాను ఒక పర్యాయము ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఓసారి మరి ఫిలిష్తీ రాజు అయిన అబీమెలెకు ఇరువురు ఆ తల్లిని అపహరించారు. అయితే ఇప్పుడు ప్రభు అంటున్నారు, ఇస్సాకు నీవు ఐగుప్తు దేశంలోకి వెళ్ళొద్దని దేవుడే స్వతహాగా పూనుకుని మాట చెప్తున్నారు. పిల్లరా, మరి అబ్రహాము వెళ్ళినప్పుడు ప్రభు ఏం మాట్లాడలేదు. ఇస్సాకు వెళతాను అంటే ఇస్సాకు కూడా ఎందుకు వెళతానంటున్నారు? కరువు కోరల నుండి తప్పించుకోవడానికి వెళ్ళాలనుకుంటున్నారు. అంతే కదా. అక్కడేదో బిల్డింగ్ కట్టుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి కాదు. ప్రస్తుతం దేశంలో కరువు ఉంది. ఆ కరువును దాటి వెళ్ళడానికి వెళతానంటున్నాడు. అయితే ప్రభు వెళ్ళొద్దు అంటున్నారు. దేవుడు అన్యాయస్తుడా? కాదు. దేవుడు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను ఎరిగిన దేవుడు కనుక ఆ ఎరిగి ఉన్న మహాదేవుని పాదాల చెంత మనం కనిపెట్టడం అనేది ఎంతో ఆశీర్వాదదాయకం. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, అబ్రహాము వెళ్ళిన తర్వాత, ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత అబ్రహాం ఏమని మాట్లాడారు శారాతో? నీవు చక్కని దానివి, నేను అందహీనంగా ఉన్నాను, నీవు నా సహోదరివని చెప్పు అని అంటారు. అంటే నిజానికి అప్పటికి ఆమె భార్యను ఏమని చెప్పమంటున్నారు? చెల్లెలని చెప్పు అంటున్నారు. వింటున్నారు కదూ ప్రియులారా? ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? అబ్రహాము అబద్ధం చెబుతున్నారు. అబ్రహాము విశ్వాసయాత్రను కొనసాగించిన తరువాత తాను నమ్మకంగా జీవిస్తున్నాడు. కానీ ఇప్పుడు ఐగుప్తులకు వచ్చుట వలన నమ్మశక్యము మాటలు పలుకుతున్నాడు. బహుశా ఇస్సాకు అలాగున పలకడం, ఇస్సాకు అలాగున జీవించడం దేవదేవునికి ఇష్టం లేదు. కనుకనే దేవుడు ఇస్సాకు విషయంలో స్వయముగా తానే నీవు వెళ్ళవద్దు అని చెప్తున్నారు. ఆత్మీయులారా, కొన్నిసార్లు దేవుడు మన ఇష్టాన్ని ప్రక్కన పెట్టమంటారు, మన స్వచిత్తాన్ని సిలువ వేయమంటారు, మన ఉద్దేశాన్ని నెరవేర్చొద్దంటారు, మన ప్రయత్నాన్ని నిలిపివేయమంటారు. ఎందుకు ఇది జరుగుతుందంటే 100% దేవుని ప్రేమ నీపై ఉన్నదని అర్థం. దేవుని సంకల్పం యందు నెరవేర్చబడాలని ప్రభు ఆశిస్తున్నారని అర్థం. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు ఇస్సాకును దేవుడు వెళ్ళవద్దు అంటున్నారంటే, ఇస్సాకు నీవు ఐగుప్తులోనికి వెళ్ళి మోసపోవద్దు, ఇస్సాకు ఐగుప్తులోనికి వెళ్ళి అబద్ధములు చెప్పేటువంటి వ్యక్తిగా నువ్వు మారకూడదు, నా నిబంధన నీతో స్థిరపరచుచున్నాను, అబ్రహామునకు చేయబడిన వాగ్దానములు నీ యందు నెరవేర్చబడబోతున్నాయి. మరి ముఖ్యంగా గెరారులో నీ పక్షాన నేను నిలిచి అద్భుతమును చేయబోతున్నాను, నీ పక్షాన నేను నిలిచి సూచక క్రియలు జరిగించబోతున్నాను. నేను దేవుడనై ఉన్నానని ఈ ఫిలిష్తీ గెరారు వారు ఎరుగునట్లుగా నిన్ను బట్టి నేను అద్భుతం చేయదలంచుచున్నాను, నువ్వు నిలవబడు అంటూ
ప్రభు ఆ రాత్రి దర్శనం ద్వారా మాట్లాడారు. ప్రియులారా, మరి ఇస్సాకు గారు అదే గెరారులో ప్రభు మాటకు లోబడి ప్రభు మాట విని దాని చొప్పున చీటకై నిలిచి ఉన్నారు. అద్భుతం ఏంటో తెలుసా ప్రియులారా? దేవుని మాట విన్నట్లుగా చేటుకు తాను సిద్ధపడ్డారు. గెరారులోనే మరి ఆదికాండము 12వ అధ్యాయము 26వ అధ్యాయం 12వ వచనంలో ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనాన్ని వేసట 100 ఫలాన్ని పొందాడని లేఖనాల్లో మనం చూడవచ్చు. అంటే ఆత్మీయులారా, అబ్రహాము ఏ నష్టానికి గురయ్యాడో ఆ నష్టానికి ఇస్సాకు గురి కాకూడదని దేవుడు ఇస్సాకును తప్పించాడు. ఈ మాటలు వించున్న నీ జీవితంలో, ఈ మాటలు వించున్న నా జీవితంలో కొందరిని దేవుడు దూరంగా పెడతారు. కొన్ని స్థలాలకు దేవుడు మనల్ని వెళ్ళనివ్వడు. మన ప్రయత్నంగానే మిగిలిపోతుంది, ఫలభరితం కాకుండా ఉండిపోతుంది. గల కారణాలు ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇస్సాకు ఎడల ఆయన మహా కనికరం కలిగి ఉన్నట్లుగా మన ఎడల తన సన్నిధిని వెల్లడి చేయుటకై ఆయన ఇష్టపడి ఉన్నారు. కనుక ఆత్మీయులారా, ప్రభు యొక్క దర్శనాన్ని, ప్రభు యొక్క ఆజ్ఞను మనం ధిక్కరించే వారమై ఉండక ప్రభు యొక్క కృపను ఆస్వాదిస్తూ ఆయన సన్నిధిని వేడుకుందాం. సియోనులో నుండి ప్రభు హస్తం మనందరికీ తోడై నడిపించునుగాక. తండ్రి దేవా స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మేలు చేత నింపండి. ఆశ్చర్యకరమైన కృప మా అందరికీ తోడయుండునుగాక. శుభకరమైన ఆనవాళ్ళతో, శ్రేయస్కరమైన దీవెనలతో దర్శించండి. మా ఆత్మీయతను మరింత వృద్ధిపరచండి. ఈ ప్రార్థనకి ఏకీభవించిన ప్రియులందరినీ మీ కృపా కనికరాలతో నింపండి. మీ సన్నిధి చేత దర్శించండి. ఆశ్చర్యకరమైన మీ కృపా కాపుదల కనికరం సమృద్ధి చేయండి. దీవెనలతో కప్పండి. మంచి వాతావరణం ఇవ్వండి. లోకములో అన్యాయం, అక్రమాన్ని తొలగించండి. దేశాలకు మధ్య సమాధానాన్ని, సంధిని కుదర్చండి. దీవించండి. ఆమేన్.